హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిబ్లియోగ్రఫీస్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం తెలుసుకుందాం. ఇది బీఈడి థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో దాని ఈరోజు తెలుగులో తెలుసుకుందాం. ఏ బిబ్లియోగ్రఫీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ రెఫరెన్స్ మెటీరియల్స్. బిబ్లియోగ్రఫీ అనేటువంటిది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాజెక్ట్ కానీ ఒక అసైన్మెంట్ కానీ మనం రాసినట్లయితే సో దానికి మనం ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాము అని చెప్పేటువంటి దాని గురించి మనం చెప్పేటప్పుడు దాన్ని బిబ్లియోగ్రఫీ అంటాం అనమాట. ఇన్వాల్వింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్, ఎక్కడి నుంచి మనం తీసుకున్నా సరే అది టెక్స్ట్లో నుండి కానీ, అంటే రాయబడినటువంటి ఒక టెక్స్ట్లో నుండి, అంటే ఒక ఆథర్ కానీ ఒక పోయిట్ కానీ రాసినటువంటి ఒరిజినల్ టెక్స్ట్ వారు రాసిన పదాల్లోనే మనం ఏదైనా తీసుకుంటే, మ్యూజిక్ సంగీతంలో కానీ, పెయింటింగ్స్ అట్లాగే మరి చక్కగా ఈ యొక్క పెయింటింగ్స్లో నుండి కానీ, వీడియోస్ ఓకే సో వీడియోస్లో నుండి కానీ ఎక్సెట్రా. ఎల్యూసిడేటింగ్ ద టైప్ ఓకే సో అట్లాగే టైప్స్లో తీసుకోవడం, నేచర్ అండ్ అదర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేమ్. ఈ నేచర్లో కానీ ఏదైనా మనం తీసుకుంటే కనుక బేసిస్ ఆఫ్ నేమ్ ఓకే సో వ్యక్తి యొక్క పేరు కానీ, డేట్ ఆ రోజు తేదీ కానీ, ప్లేస్ ప్రాంతం కానీ, అండ్ జనర్ ఆఫ్ ద మెటీరియల్స్ ఓకే సో ఇవన్నీ కూడా ఆ మెటీరియల్స్ గురించి మనం తీసుకుంటే కనుక ఆ డేట్ గురించి, ఆ పేరు గురించి, ఆ ప్రాంతం గురించి చెప్పేటువంటిది అనమాట. సో దాన్ని బిబ్లియోగ్రఫీ అంటాము. ఎటిమాలజీ అండ్ ఆరిజిన్. ఎటిమాలజీ ఆఫ్ ద టర్మ్ బిబ్లియోగ్రఫీ క్యాన్ బి సెమాంటికల్లీ ట్రేస్డ్ బ్యాక్ టు ద న్యూ లాటిన్ బిబ్లియోగ్రఫియా ఓకే సో ఈ యొక్క బిబ్లియోగ్రఫీ అనేటువంటి వర్డ్ని మనం ఎక్కడి నుండి తీసాము అంటే న్యూ లాటిన్ అంటే లాటిన్ భాషలో నుండి తీయబడింది అనమాట. ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్ మీనింగ్ కాపింగ్ ఆఫ్ బుక్స్ ఓకే సో మరి ఇదేంటి అంటే గ్రీక్ యొక్క పదం అనమాట. అంటే పుస్తకాల్లో నుండి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ని కాపీ చేయడం, ఒక పుస్తకంలో నుండి ఏదో ఒక దానిలో నుండి మనం కొంత ఇన్ఫర్మేషన్ని మన అవసరం కోసం తీసుకోవడం అనమాట. A bibliography is a list of books, scholarly articles, speeches, private records, diaries, websites, and other sources you use when you research a topic and writing a paper. Okay, so ఎప్పుడైతే మనం దేని మీద అయినా రీసెర్చ్ చేస్తాం అనుకోండి, పిహెచ్డీకి చేస్తాం ఎక్కువగా, లేదు ఆ యొక్క రీసెర్చ్ చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని, ఆ యొక్క విషయాలన్నిటిని కూడా మనం సేకరించుకుంటాం. అది ఎక్కడి నుండి అయినా సరే, పుస్తకాల్లో ఉండైనా సరే, ఎవరైనా పండితులు రాసినటువంటి ఒక ఆర్టికల్స్లో ఉండైనా సరే, వారి ఉపన్యాసాల్లో ఉండైనా సరే, వారు వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి రికార్డ్స్లో ఉండైనా సరే, వారు రాసుకున్నటువంటి డైరీలో ఉండైనా సరే, కొన్ని వెబ్సైట్స్లో ఉండైనా సరే తీసుకుంటే కనుక సో దాన్ని బిబ్లియోగ్రఫీ అంటాం. బిబ్లియోగ్రఫీ ఎంట్రీస్ విల్ ఇంక్లూడ్ ఆథర్, టైటిల్ ఆఫ్ యువర్ సోర్స్, పబ్లికేషన్ ఇన్ఫర్మేషన్, డేట్. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఆథర్ యొక్క పేరు, మరి ఎక్కడ నుండి తీసుకున్నామో దాని యొక్క టైటిల్, పుస్తకం అయితే ఆ పుస్తకం పేరు, ఇప్పుడు జూలియస్ సీజర్ అనుకోండి, జూలియస్ సీజర్ అని దాని పేరు, పబ్లికేషన్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే దాన్ని పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆ రోజు డేట్ అనమాట. బిబ్లియోగ్రఫీ ఎంట్రీస్ ఆర్ యూజువల్లీ రిటర్న్ ఇన్ ఏ హ్యాంగింగ్ ఇండెంట్ స్టైల్ ఓకే సో ఈ యొక్క బిబ్లియోగ్రఫీలో మనం రాసేటువంటివి ఎలా ఉంటాయి అంటే హ్యాంగింగ్ ఇండెంట్ స్టైల్లో ఉంటాయి అనమాట. సో అట్లా రాస్తాం. దిస్ మీన్స్ దట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ఈచ్ సైటేషన్ ఈజ్ నాట్ ఇండెంటెడ్ బట్ సబ్సిక్వెంట్ లైన్స్ ఆఫ్ ఈచ్ citation or indented. The main purpose of a bibliography entry is to give credit to other authors. అసలు బిబ్లియోగ్రఫీ ఎందుకు రాస్తాం? ఇంకా వేరే ఇతరులైనటువంటి వారు రాసినటువంటి వారి యొక్క వర్క్స్ని మనం అప్రిషియేట్ చేస్తాం, వాటిని మనం మెచ్చుకుంటూ వారికి ఘనతనిస్తూ రాస్తాం అనమాట. హూజ్ వర్క్ యూ హ్యావ్ కన్సల్టెడ్ ఇన్ యువర్ రీసెర్చ్, నీకు కావాల్సినందుకు దాన్ని నువ్వు వాడుకున్నందుకు. Another purpose of bibliography is to make it easy for a curious reader to find the source you have used. అట్లాగే ఎవరైతే చాలా ఆతృతగా చదవాలి అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడి నుండి ఇది తీయబడింది అనేది తెలుసుకోవడం కోసం కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంపార్టెన్స్ అండ్ యూజ్ ఆఫ్ బిబ్లియోగ్రఫీస్ ఓకే సో బిబ్లియోగ్రఫీ మీన్స్ లిస్టింగ్ ఆల్ ద సోర్సెస్ విచ్ యూ హ్యావ్ కన్సల్టెడ్ వై రైటింగ్ యువర్ ఎస్సే ఆర్ రీసెర్చ్ ఆర్టికల్. ఒక ఎస్సే రాయడానికైనా సరే ఓకే, ఒక వ్యాసాన్ని రాయడానికి, లేదు అంటే ఒక ఆర్టికల్ రాయడానికి కానీ రీసెర్చ్లో ఎక్కడి నుండి ఏది తీసుకుందాము, దేన్ని మనం వినియోగించుకున్నాం ఒక వనరుగా అనేది చెప్పేదాన్నే బిబ్లియోగ్రఫీ అంటాం అనమాట. ద సోర్సెస్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రింటెడ్ ఆర్ ఆన్లైన్ బుక్స్. ఇవేంటి, ఒక్కోసారి చక్కగా అచ్చు వేసినటువంటి పేపర్లో, కాగితాల్లోనే మనం తీసుకుంటాము, లేదు అంటే మరి ఇప్పుడు ఆన్లైన్ కూడా మనకి చక్కగా అవైలబుల్గా ఉంది కదా, సో దానిలో ఉన్నటువంటి పుస్తకాల్లో తీసుకుంటాం, వెబ్సైట్స్లో తీసుకుంటాం, వెబ్ డాక్యుమెంట్స్లో తీసుకుంటాం, అంటే ఇవన్నీ ఫోన్లో కానీ సోషల్ మీడియాలో అనమాట డిజిటల్గా తీసుకునేటువంటివి, వెబ్ బ్లాగ్స్లో నుండి కానీ, న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో నుండి కానీ, జర్నల్స్, పాడ్కాస్ట్, వికీస్ అండ్ అన్పబ్లిష్డ్ మెటీరియల్, మ్యాప్స్ ఓకే సో వీటన్నిటిలో కూడా మనం తీసుకుంటాం. టైప్స్ ఆఫ్ బిబ్లియోగ్రఫీస్. annotated bibliography. An annotated bibliography provides a brief description or annotation of the cited sources. ఈ annotated bibliographyలో ఎవరెవరి దగ్గర ఏదేదైతే తీసుకున్నాం అంటే మనుషుల దగ్గర, ఆ మనుషులు రాసినటువంటి వారి యొక్క రాతల్లో నుండి, వారు చెప్పినటువంటి ఉపన్యాసాల్లో నుండి ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది చెప్పేటువంటిది యానోటేటెడ్ బిబ్లియోగ్రఫీ అనమాట.
current bibliography. A current bibliography provides a list of published material. ఓకే, సో కరెంట్ బిబ్లియోగ్రఫీ అంటే ఏంటి అంటే మనం ఏదైతే అచ్చు వేయించామో ఆ యొక్క మెటీరియల్కి కావాల్సినటువంటి అన్ని లిస్ట్ ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని కరెంట్ బిబ్లియోగ్రఫీ అంటే మన సోర్సెస్ విచ్ ఆర్ రీసెంట్లీ పబ్లిష్డ్, ఏవైతే ఈ మధ్య కాలంలో అచ్చవేయబడియో వాటి గురించి చెప్తాం అనమాట. సో తర్వాత సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీ. A subject bibliography provides a list of works and sources relates to a specific subject. Subject bibliography ఏంటి అంటే మనం చేసినటువంటి పనులన్నీ కూడా ఒక లిస్ట్ లాగా తెలియజేస్తూ ఉంటుంది అనమాట. అండ్ సోర్సెస్ రిలేట్స్ టు ఏ స్పెసిఫిక్. ఓకే, సో ఎక్కడి నుంచి మనకు కావాల్సినటువంటి ప్రత్యేకమైన సబ్జెక్ట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాము, సో దాని గురించి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీ అంటాం అనమాట. డిస్క్రిప్టివ్ బిబ్లియోగ్రఫీ అంటే ఫిజికల్ బిబ్లియోగ్రఫీ. డిస్క్రిప్టివ్ బిబ్లియోగ్రఫీ ప్రొవైడ్స్ ఎ లిస్ట్ ఆఫ్ డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ ఫర్ ఏ బుక్ అనాలిసిస్. ఈ డిస్క్రిప్టివ్ బిబ్లియోగ్రఫీలో మనం ఏంటి అంటే అన్నీ కూడా చాలా వివరంగా నిజాలన్నీ కూడా రాయబడి ఉంటాయి అనమాట. బుక్ అనాలిసిస్ ద్వారా వాటిని లిస్ట్ చేస్తామన్నమాట. ఒక సైజ్ అనేది ఇస్తాము, దానికంటూ ఒక ఆకారాన్ని ఇస్తాము, అవన్నీ కూడా చక్కగా బైండింగ్ చేస్తాము అండ్ పబ్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తాము అనమాట. ఆర్గనైజేషన్. బిబ్లియోగ్రఫీస్ కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వేస్. ఓకే, ఈ యొక్క బిబ్లియోగ్రఫీస్ అనేటువంటివి చాలా రకాలుగా మనం ఆర్గనైజ్ చేస్తాం అనమాట. షార్ట్ బిబ్లియోగ్రఫీస్ టెండ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్ క్రానలాజికల్. షార్ట్ బిబ్లియోగ్రఫీస్ ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో వాటిని ఏం చేస్తామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాం. ఎక్కడి నుండి తీసుకున్నాం అనేటువంటిది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యేటువంటి సోర్స్, ఏ బుక్ అయితే ఆ బుక్ నేము, ఏ సైట్ అయితే ఆ సైట్ నేము. ఓకే, సో ఏ వికీపీడియాలో ఎక్కడి నుండి తీసుకున్నామో దాని యొక్క పేరు రాస్తాం. పర్సనల్ బిబ్లియోగ్రఫీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ డివైడ్. పర్సనల్గా రాసేటువంటి బిబ్లియోగ్రఫీస్లో, వ్యక్తిగతంగా రాసేటువంటి వాటిలో ఎక్కువగా మనం విభాగిస్తే కనుక సెక్షన్స్ లిస్టింగ్ ద వర్క్స్ రిటర్న్ బై దట్ పర్సన్. వారు రాసినటువంటి కొన్ని రాస్తాము. సెక్షన్స్ లిస్టింగ్ వర్క్స్ అబౌట్ దాట్ పర్సన్ అండ్ హిజ్ ఆర్ హర్ వర్క్. వారు చేయబడినటువంటి పనుల గురించి రాసేటప్పుడు